వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. స్వాతంత్ర్యం కావాలి అంటూ వేల మంది కశ్మీరీలు వీధుల్లోకి వస్తుండగా పాకిస్తాన్ సైన్యం కఠిన చర్యలకు దిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణలో భారీ ప్రాణ నష్టం జరిగిందని సమాచారం. గర్భిణీలు, చిన్నారులు కూడా బాధితుల్లో ఉన్నారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? ప్రజల ఆగ్రహానికి కారణాలేంటి? ఒకవైపు కాల్పులు, మరోవైపు అరెస్టులు. ప్రస్తుతం పీఓకేలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వందల మంది గాయపడగా అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫోటోలు అక్కడి ఉద్రిక్తతలను చూపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలపై పాకిస్తాన్ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పీఓకేలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. బ్రిటన్లోని పాకిస్తాన్ కౌన్సిలేట్ ముందు ఫ్రీ పీఓకే నినాదాలతో నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్న కశ్మీరీలు, మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తున్నాయి. పీఓకే ప్రజల స్వరాన్ని అణిచివేయాలని చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పీఓకే ప్రజల్ని పాక్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ కి తరలించడం, అక్కడి ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపటం లాంటివి చేస్తోంది. దీంతో ఈ అణిచివేత, అక్రమాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఈ అల్లర్లు పీఓకేలోని మీర్పూర్, ముజాఫరాబాద్, గిల్గిట్ బల్టిస్తాన్, దద్వాల్, రావల్కోట్, సుద్నోటి, తట్టాపాని ప్రాంతాలకు విస్తరించాయి. మొబైల్ ఇంటర్నెట్లను పాక్ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ దమన కాండపై బ్రిటిష్ ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అవామీ లీగ్ కు చెందిన 4 కీలక నేతలపై పాకిస్తాన్ ప్రభుత్వం భారీ బౌంటీ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఒక్కో నాయకుడిపై కోట్ల రూపాయల రివార్డులు ప్రకటించడంతో పాటు అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పీఓకేలో ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుందా, లేక పాక్ ఆర్మీ చర్యలతో అణిచివేయబడుతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీం అందిస్తారు. కరీం, చెప్పండి, అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? ఇంత అల్లర్లు సృష్టించడానికి గల కారణాలు ఏంటి? పీఓకే జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఒక మసకేర్ అంటే అణచివేత, దారుణమైన అణచివేత అనే పదంతో ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చేస్తున్నారు. జాతీయ మీడియా అంటే భారత జాతీయ మీడియా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంతర్జాతీయ మీడియాలో పెద్దగా దాని గురించి చర్చ జరగట్లేదు. కాకపోతే దాని మీద ఫోకస్ అనేది ఉన్నట్టుగా మనం అనుకోవాలి. వచ్చే నెల అంటే జూలై 27వ తేదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పీఓకేలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో కొన్ని విషయాల గురించి క్లారిఫికేషన్ అక్కడ ఎవరైతే అధికారులు చలాయిస్తున్నారో వాళ్ళని అడిగే పరిస్థితి అక్కడ జేఏఏసీ అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వీళ్ళు నిరసనకారులు చేయడం అనేది ఉద్యమం జరుగుతుంది. అది ఈ రోజు మాత్రమే స్టార్ట్ అయిన ఉద్యమం కాదు, గత అనేక సంవత్సరాలు జరుగుతుంది. 1947, 47లో ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. అలాగే పాకిస్తాన్ అండ్ ఇండియా, కాశ్మీర్ల మధ్య పీఓకే అనే ప్రాంతం ఏర్పడింది. పీఓకేకి ఒక దేశానికి ఉన్నంత సార్వభౌమ పక్షం ఉంటుంది. ఎందుకంటే పీఓకేకి ఒక క్యాపిటల్ ఉంటుంది, పీఓకే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే పీఓకేకి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. అలా ఒక పూర్తి న్యాయబద్ధమైన అన్ని వ్యవహారాలు పీఓకేకి ఉంటాయి. సో ఇది కేవలం సంఘటన గురించి, ఒక పత్రికల గురించి మాట్లాడడం కాదు. పీఓకే కూడా ఒక మినీ దేశంగా మనం చూడాలి. ఎందుకంటే కొంతకాలం క్రితం నేను కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అనుభవంతో చెప్తున్నాను. పీఓకేలో ఉన్న ప్రజలు అంటే జమ్మూ కాశ్మీర్ ద్వారా భారతదేశానికి చెందుతారా లేదా పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కానీ పాకిస్తాన్కి చెందుతారా అనే విషయం గురించి ఇప్పటికీ క్లారిఫికేషన్ లేదు. కాకపోతే దాని మీద ప్రతి పాకిస్తాన్ చేస్తున్న భయం, బాధ, కోపం ఉంటే పీఓకేలో నివసించిన ప్రజలకు ఉంది.
కాశ్మీర్ నుంచి శరణార్థి అక్కడ చేరిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి శరణార్థి అక్కడ చేరిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వ్యతిరేక గ్రూప్ అంటారు దాన్ని. ఒక నాగరికతకు అలవాటు పడ్డ గ్రూప్ ఉంది. ఆ నాగరికతకు అనుసరించే వాళ్ళు మాత్రమే అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకి కావాల్సిన కల్చరల్ అంశాల గురించి వాళ్ళు మాట్లాడాలని మొదటి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ సెంటర్ అక్కడ పెరిగిపోతుంది అన్న మాటకి వీళ్ళు కోపడుతున్న నిరసనకారులు జేఏసీ వాళ్ళు చాలా గట్టిగా దాని గురించి నిరసన తెలియజేస్తున్నారు. మొదట 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న మత్స్యకారుని అణచివేతని లేదా కాల్పుల్ని మరణాలని చూస్తే అంతర్జాతీయ నివేదికలు మాత్రం 17 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మన లోకల్ గా వస్తున్న సమాచారాన్ని బట్టి 100 మంది పైగా చనిపోయి ఉంటారని వార్తలు నిలబడుతున్నాయి. ఒకసారి మనం క్రోనాలజికల్ గా ఒక ఆటను మనం పరిశీలిస్తే ఇది 7వ తేదీ కావలకోటలో ఘటనతో మొదలైందని మనం చెప్పుకోవాలి. కావలకోటలో జాక్ మద్దతుదారులు భద్రతా దళాల మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ జాక్ కార్యకర్త మరణించిన తర్వాత వేలాది మంది ఆసుపత్రులు చేరి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఒక ఉద్యమంగా తీసుకోవడం జరిగింది. 8వ తేదీ చాలా పెద్ద అణచివేత కార్యక్రమం జరిగింది. ఇక్కడ సివిలియన్స్ ని చంపేస్తున్నారు అనేది ఆలోచన జరుగుతుంది. ఈ సివిలియన్స్ లేదా నిరసనకారులు అనేది మా తేడాల్సి దీని మీద ఇస్లామాబాద్ ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. జాయింట్ యాక్షన్ కమిటీని ఇప్పటికీ నిషేధించడం జరిగింది. అక్కడ ఇంటర్నెట్ కూడా చాలా పరిమితమైన స్థాయిలో ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పెద్ద సమస్య ఏంటంటే ఎలక్షన్స్ లో 12 సీట్లు అక్కడ స్థానికంగా బయట నుంచి వచ్చి అక్కడ మైగ్రేషన్ అయిన వలస వచ్చిన ప్రజలకు కేటాయించాలనేది వీళ్ళ డిమాండ్. ఈ 12 సీట్ల గురించి ఏమాత్రం డెసిషన్ తీసుకోకుండా ఎలక్షన్ జరపడాన్ని వాళ్ళు అక్కడ ప్రజలు నిరసిస్తున్నారు. ఆ నిరసనకి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తుంది. ఇలా జాయింట్ అవామ్ యాక్షన్ కమిటీ చేస్తున్న నిరసనలో ఇదంతా జరుగుతున్నట్టుగా మనకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పరిస్థితి వేగంగా హింసాత్మకంగా మారుతుంది. మారిన కొద్దీ ఇక్కడ మరణాలు ఎక్కువగా అవుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో దీని గురించి ఇంకా అంటే మొన్నటి నుంచి 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీ 9వ తేదీ ప్రాంతీయ సమ్మె జరిగింది. జాక్ పిలుపు మేరకు ఈ ఏరియా మొత్తంలో దాదాపు ముజఫరాబాద్ అలాగే రావల్కోట్, మీర్పూర్, భీంబేర్ అనే 4 సిటీస్ ఇక్కడ పూర్తిగా మిలిటరీ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించడం కనబడుతుంది. జూలై 27వ తేదీ జరగాల్సిన ఎన్నికల్లో ఆ 12 స్థానాలకు సంబంధించి వాళ్ళ స్వయం ప్రతిపత్తి మీద ఎటువంటి ప్రకటన చేయకుండా ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడైతే జేఏసీని పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ నిషేధించిందో జేఏసీలో పనిచేస్తున్న 4 నాయకుల తలకు వెలగట్టింది. ఒక్కొక్కరికి 10 మిలియన్ పాకిస్తానీ రూపీస్ అంటే మనం వాళ్ళ కరెన్సీలో ₹1 కోటి. ఈ ₹1 కోటి వాళ్ళ తల మీద పెట్టింది. సో వాళ్ళని అదుపులోకి తీసుకుంటే లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బహుమతి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ కన్ఫ్యూజన్ తో చూస్తుంటే అది ఎప్పుడో ఒకసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక స్వయం ప్రతిపత్తి దేశంగా ప్రకటించుకునే అవకాశాలు కనబడతాయని చాలా మంది పరిశీలకులు చాలాసార్లు అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా మారుతాయని కూడా మనం విధిగా చెప్పడం. పరిస్థితి అయితే ఇప్పుడు ఎవరికి ఎటువంటి కంట్రోల్లో ఉంది అనే విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. రైట్. కానీ మరి ఆల్రెడీ ఇంటర్నెట్ బంద్ చేశారని చెప్పారు, మరి కరెంట్ కూడా లేదని, అలాగే గోధుమ పిండి కూడా చాలా కాస్ట్లీ అయిపోయిందని ఇలాంటి వార్తలు వస్తాయి. మరి దీని గురించి ఎలా చూడాలి? ఇప్పుడు జూలై 27 ఎన్నికల ముందు ఇది పెద్ద రాజకీయ సంక్షోభంగా మారింది. రాజకీయ సంక్షోభంగా చూడాల్సిన పరిస్థితి. ఇందులో మిలిటరీ యాక్షన్ అనేది ఎప్పుడైతే జాక్ అనేది నిరసనకారులకి ఎగనిస్ట్ గా ఎప్పుడైతే నిరసనకారులు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆందోళన దిగారో మిలిటరీ రంగంలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ కాల్పులు అనివార్యమయ్యాయని అక్కడ ప్రభుత్వం చెప్తుంది, ఇస్లామాబాద్ చెప్తుంది. అధికారిక మరణాలు 11 మాత్రమే చెప్తున్నారు. గాయపడిన వాళ్ళు 70 మందిగా చెప్తున్నారు. అరెస్టులు 70 మంది పైగా జరిగిందని చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఇంటర్నెట్ నిలిపేయడం, కనీసం 3 రోజులు ఇంటర్నెట్ నిలిపేయడం అనేది ఎక్కడైనా ఆందోళన జరుగుతున్నప్పుడు మన మణిపూర్లో కూడా అదే జరిగింది. ఎక్కడైనా ఆందోళన జరుగుతున్నప్పుడు అక్కడ సమాచారము వేగంగా విస్తరించి ఆందోళన జరగకుండా కోసం ఎందుకంటే నిలిపివేస్తారు. అదే విధంగా జాతిని నిషేధిత సంస్థ కూడా కేటాయించి ప్రకటించి ఆ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాకపోతే పిఓకేల పరిస్థితులు ఎప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయి. కాశ్మీర్ లో ఒక రకంగా ఉంటాయి, పాకిస్తాన్ లో ఒక రకంగా ఉంటాయి, కానీ పిఓకేలో ఇంకో రకంగా మిక్స్డ్ కల్చరల్ గ్రూప్స్, ఎథనిక్ గ్రూప్స్ అంటాము. అక్కడ చూడడానికి చాలా అందంగా మనోహరంగా ఉన్న ప్రాంతం అయినా సరే అక్కడ ప్రజలు ఇంకా ట్రైబల్ కల్చర్స్ ని అక్కడ ఉండే ఎథనిక్ గ్రూప్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అక్కడ జరిగే పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ ఇవన్నీ అక్కడ ఉండే చిన్న చిన్న అంశాల మీదే ఉంటాయి. అక్కడ వాటర్ స్కాసిటీ మీద, లేకపోతే మీరు చెప్పినట్టు పవర్ మీద కూడా, పవర్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అంత కొండ ప్రాంతం కాబట్టి ఎక్కడన్నా హైడల్ జరిగితే కొద్దిగా హైడల్ పవర్ వాడుతూ ఉంటారు. ఇక్కడ థర్మల్ పవర్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పటికీ అది ధన్యవాదాలు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న ప్రాంతంగా మనం చెప్పుకోవాలి మాధవి. మరి ఇంత ఉద్రిక్తతల నడుమ ఇంత ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో దీనికి ఎండింగ్ పాయింట్ ఎక్కడ? అంటే దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో ఇది చాలా పెద్ద ప్రశ్న. దీని గురించి ఏం తీసుకుంటారు, అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్పడం ఏంటంటే ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి ఉన్న గొడవ కాదు, లేదా కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవ కాదు. దీని వెనక అగ్ర రాజ్యాలు ఉంటాయి. ఎక్కడో చెడ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి దాని ద్వారా ఒక పెద్ద యుద్ధానికి శ్రీకారం చుట్టడం అనేది ఇప్పుడైతే మనం చూసాము. ఇరాన్ వార్ కూడా చూసాము. ఇంకో వార్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే ఇది ఎలక్షన్స్ ముందు 2024లో కూడా ఇలా జరిగింది, 25లో ఇలా జరిగింది, 26. కాకపోతే 24, 25లో జరిగిన దానికంటే ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ మరి కొన్ని మీడియా సంస్థలు దీన్ని క్రూర అణచివేత లేదా ముజాకర్గా అభివర్ణిస్తున్నాయి, కానీ పాకిస్తాన్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది చాలా చిన్న విషయంగా పాకిస్తాన్ దీన్ని చూస్తుంది. చనిపోయిన వాళ్ళలో 19 మంది పిల్లలు, 7 మంది గర్భిణీలు ఉన్నారని మన అవుట్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్ మీడియా చెప్తోంది. దీని మీద భారతదేశం చాలా ఘాటుగా స్పందించింది, తీవ్ర విమర్శలు చేస్తుంది. పిఓకేల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అంతర్జాతీయ సమాజం స్పందించాలని కూడా భారతదేశం మాట్లాడడం జరిగింది. చాలా ఏషియాలో చాలా బలమైన దేశంగా ఉన్న భారతదేశం, అలాగే చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశం దీని గురించి అంత గట్టిగా మాట్లాడడం కూడా ఆహ్వానించదగ్గది. ప్రస్తుతం పిఓకేలో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిరసనల నాయకత్వం వహించిన సంఘాలపై చర్యలు తీసుకున్నట్టుగా అక్కడ ప్రభుత్వాలు ఇస్తున్న నివేదికలు బట్టి మనకు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఇంకా మోహరించాయి, ఇంకా పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకున్న సమాచారాన్ని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరీం. ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. స్వాతంత్ర్యం కావాలి అంటూ వేల మంది కశ్మీరీలు వీధుల్లోకి వస్తుండగా పాకిస్తాన్ సైన్యం కఠిన చర్యలకు దిగిందన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో భారీ ప్రాణ నష్టం జరిగిందని సమాచారం. ఇక గర్భిణీలు, చిన్నారులు కూడా ఈ బాధితుల్లో ఉన్నారన్న వార్తలైతే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది, ప్రజల ఆగ్రహానికి గల కారణాలేంటి అన్నవి చూస్తే ఒకవైపు కాల్పులు, ఇక మరోవైపు అరెస్టులు. ప్రస్తుతం పీఓకేలో భయానక పరిస్థితులైతే నెలకొన్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇక వందల మంది గాయపడగా అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినట్లుగా సమాచారం. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫోటోలు అక్కడి ఉద్రిక్తతలను మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలపై పాకిస్తాన్ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోవడం కూడా ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది.